అంటే ఫైనల్గా ఈ ఎపిసోడ్లో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? న్యాయపోవడం చేయడం తప్ప ఇంకంతకంటే చేయలేం కదండి. న్యాయపోవడం చేయలేం. ఎందుకంటే అనంతభవన్ టార్గెట్ చేశారు ఈ ప్రభుత్వం. అనంతభవన్ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలి, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఇది ఏ కులానికి సంబంధించింది కాదు. నేను వాస్తవం చెప్తా ఉన్నాను. నా దగ్గర ఉన్న మీరు ఎంక్వైరీ చేయండి. నా దగ్గర ఉన్న నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్టీలు మాత్రమే. వాళ్ళని ఏ రకంగా ఆదరిస్తానో, ఏ రకంగా హక్కును చేసుకుంటానో, ఏదైనా సమస్య వస్తే వాళ్ళ పక్షాన్ని ఏ రకంగా నిలబడతానో వాళ్ళందరికీ తెలుసు. ఈవేళ ఈ ఒక క్యాస్ట్కి ఇష్యూ కాదు, ఇది ఒక రాజకీయ ఇష్యూ కాదు. ఏమీ కాకపోయినా సరే ఇది ఒక కులాన్ని పులిమి దాన్ని ఒక రాజకీయంగా దాన్ని వాడుకుని ఆ ఒక పార్టీకి ఆపాదించి, ముఖ్యంగా జగన్ గారికి ఆపాదించి ఇవాళ లబ్ధి పొందాలని ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ లబ్ధి పొంది ప్రజల్లో ఎస్సీ ఓట్లు గెయిన్ చేసుకోవాలని ఈ రకంగా నన్ను పావుగా వాడుకుంటూ ఉన్నారు. ఈవేళ వేరే పార్టీ వాళ్ళు జరిగితే వాళ్ళ వ్యక్తిగతం, పార్టీలకు సంబంధం ఉండవు. నా గొడవ జరిగితే మాత్రం అది పార్టీకి సంబంధించింది, అలాగే కులానికి సంబంధించిందని చేయడం ఎంతవరకు సమంజసం అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే నేను చాలా ఎస్సీల పట్ల కానీ ఎస్టీల పట్ల కానీ అణగారిన వర్గాల పట్ల కానీ చాలా దయనీయంతో చాలా హెల్ప్ఫుల్గా ఉన్న సందర్భాలు. ఎందుకంటే దానికి ఉదాహరణ నా ప్రాంతంలో, నా గిరిజన ప్రాంతంలో అంతా ఆ రకంగా నేను గిరిజనుల పట్ల కానీ ఎస్సీల పట్ల కానీ లేకపోతే నన్ను 2 సార్లు ఆ పర్యాయాలు అక్కడ నెగ్గించేవారు కాదు. అది ఒక్కటే ప్రమాణం అని కూడా మీ అందరికీ చెప్పగలుగుతా ఉన్నా.